హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఫైనల్గా హాల్ టికెట్ అయితే రావడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది నిరాశలో ఉన్నారు. ఏంటి అసలు ఎగ్జామ్ ఏంటి, అవుతుందా లేదా, చాలా డైలమాలో అయితే ఉన్నారు. అది అర్థమైంది. డోంట్ ప్యానిక్. ఫస్ట్ థింగ్, ఇండియా గెలిచింది, బీ హ్యాపీ ఫర్ దట్. నెక్స్ట్ థింగ్, మన ఎగ్జామ్ ఇంకో 5 డేస్లో ఉంది. అది దానికి కూడా హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకంటే మనకి మంచిది శుభంతో స్టార్ట్ చేసాం. సో బీ హ్యాపీ. ఇంకో థింగ్, చాలామంది పీడిఎఫ్స్ కంటెంట్ మీరు ప్రొవైడ్ చేయడం లేదు సార్ అంటున్నారు. సారీ అండి, ఒకటి అర్థం చేసుకోండి. నేను ఆఫ్లైన్ క్లాసెస్ మార్నింగ్ 8 నుంచి మన క్లాసెస్ ఉంటాయి, జరగడం స్టార్ట్ అవుతుంది 10 వరకు అండి. లిటరల్లీ ఇప్పుడు ఈ 5 డేస్ అయితే నాకు 10 వరకు నాకు ఖాళీ లేదు. మార్నింగ్ నుంచి డౌట్స్తోనే ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి, నేను యూట్యూబ్ ఛానల్ జస్ట్ అంటే ఒక సింపుల్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కానీ క్లాస్ రూమ్లో అలా ఉండదు కదా. పీపీటీస్, పీడిఎఫ్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అన్నీ రన్ అవుతున్నాయి. సో చాలా బిజీగా ఉన్నా, అందుకనే వీడియోస్ అనేది ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా, అలాగే కంటెంట్ ప్రొవైడ్ చేయలేకున్నాను. సో వాట్ ఎవర్, ప్రిలిమ్స్ తర్వాత మనం ఒక యాప్ అయితే లాంచ్ చేస్తున్నాం. దాంట్లో అందరికీ అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకుంటున్నాం. మన వీడియోస్ అయితే ప్రాపర్గా అప్లోడ్ అయితే దాంట్లో జరుగుతుంది. మీకు లైవ్ సెక్షన్స్ కావాలన్నా కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం, ఇంక్లూడింగ్ ఫారెస్ట్ మ్యాథ్స్ కూడా. ఎందుకంటే సిలబస్ క్యాటర్ కదా, వేరియస్ సోర్సెస్ ఉన్నాయి. ఏది సోర్సెస్ అవన్నీ కాకుండా మనం కంపైల్ చేసి ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కే మనం కోచింగ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ లైక్ మీ ఇంటర్మీడియట్ అయిపోయాక మీరు ఏదైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతారో, ఏవైతే నీట్ ప్రిపేర్ అవుతారో, అలానే మేము ప్రిపేర్ చేసి ఒక యాప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. డామ్ షూర్ ఆఫ్టర్ ఫిలిమ్స్ తర్వాత మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ టాకింగ్ అండి, డిస్కసింగ్. మేము డిస్కస్ చేసుకొని మేము నెక్స్ట్ నోటిఫికేషన్ లోపు మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు కానీ కాంటాక్ట్ అయినట్లయితే వీల్ ప్రొవైడ్ దర్ ఆన్లైన్ కంటెంట్ ఆల్సో అండి. సో అది మా కోచింగ్ ఒక డీటెయిల్స్. అండ్ లేటర్ మీరు అడిగింది ఏంటంటే ఏది కంటెంట్ ఇంపార్టెంట్, ఏది అది ఇది అని అడుగుతున్నారు. సో ఒకటి బేసిక్గా మీ దగ్గర ఇండియన్ ఫారెస్ట్రీ బుక్ ఉందని అనుకుంటున్నా, మణికందన్ ఉందనుకుంటున్నా. అంటే ఇక్కడ మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వేరియస్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీస్ అని ఒక బుక్ని మేము ఫైల్ చేసాం. జస్ట్ ఒక హార్డ్లీ మాట్లాడుకుంటే ఒక 50 to 60 పేపర్స్ ఉంటుందండి. ఆ 60 పేపర్స్లోనే ఈ మణికందన్ని అన్ని అదర్ సోర్సెస్ని కంపైల్ చేసి ఒక బుక్లా చేసాం. అది చదివితే 50 క్వశ్చన్స్ డామ్ షూర్గా వస్తాయి అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్. ఒకవేళ 50 క్వశ్చన్స్ రాకపోతే మీరు వచ్చి నన్ను అడగొచ్చు, అలా ఉంటుంది ఆ కంటెంట్. అలానే ఎక్కువ ఏమి అంటే ఒక నోట్స్ నింపేయాలన్నట్టు మేమేం ఫామ్ చేయలేదు. జస్ట్ ఒక 50 నోట్స్ పేపర్ అంతే. దాని తర్వాత ఇంకన్నీ యాడ్ ఆన్స్, పీవైక్యూస్, ప్రీవియస్ మేము చెప్పే క్లాసెస్. ఇవి వింటే, ఇవి చూస్తే చాలు. మేము ఎక్కువ క్లాసెస్ కూడా తీసుకోం. అరౌండ్ 2 monthsలో మీ కోచింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. 2 months అంటే హార్డ్లీ మాట్లాడింది 8 weeks అండి. వీక్ ఒక 5 క్లాసెస్ తీసుకుంటున్నాం, ఓకేనా. సో వీఆర్ కంప్లీటింగ్ ద సిలబస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి వీఆర్ రన్నింగ్ ద ఎంసీక్యూస్ ఆఫ్లైన్ మోడ్లో. వీఆర్ డిస్కసింగ్, వీఆర్ ప్లానింగ్. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ కోచింగ్ కైండ్ ఆఫ్ థింగ్. నెక్స్ట్, మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఎగ్జామ్స్ చూసుకోవాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ గురించి ఒక బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సారీ, నేను పీపీటీస్ అవి వాడలేను, అంటే అవి మాకు యాప్లో అంటే యూట్యూబ్లో అవైలబిలిటీ చేయకూడదు. సారీ ఫర్ దట్. అందుకే నేను మణికందన్ పీడిఎఫ్స్ని జస్ట్ లైక్ ఓవర్వ్యూగా చేసుకొని బేసిక్గా చెప్తున్నా. యాక్చువల్గా ఈ మణికందన్ బుక్ దాటి కూడా చాలా కంటెంట్ ఉంది. దాని గురించి కూడా చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. సార్ నాకు ఎనిమల్ మేనేజ్మెంట్ చెప్పండి అంటారు కొంతమంది లైక్ లెజిస్లేషన్లో ఇంక్లూడింగ్ ఎకానమీ ఉంది. సో ఈ ఎకానమీ మామూలు ఎకానమీ ఒకటేనా, సో ఎలా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అది ఇది అని అడుగుతున్నారు. చూడండి, పేపర్ అనేది ఇట్స్ అ మిక్స్డ్ గేమ్ అండి ఫారెస్ట్రీలో. యాక్చువల్ ఫారెస్ట్రీ ఒక ఎత్తు అయితే ఫారెస్ట్ బాటనీ ఉంది, దాంతోపాటు ఫారెస్ట్ ఎకానమీ ఉంది. దీంతోపాటు న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు పీవైక్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అంతకుముందు మీకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది కదా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్లో వీడియోస్ అని. సో యూట్యూబ్లో కాదు, మన క్రోమ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనకి ప్రీవియస్ పీవైక్యూస్ పేపర్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే మీరు ప్లీజ్ కంటెంట్లోకి వెళ్ళి చూడండి. ఇంకోటి వచ్చేసి, ఆ పేపర్స్ మీరు చూసినట్లయితే మీకు సిల్వికల్చర్ అడుగుతాడు, సిల్వికల్చర్ సిస్టమ్ అడుగుతాడు. బట్ ఇన్ సిలబస్ ఏం చేశారంటే సిల్వికల్చర్ సిస్టమ్ మెన్షన్ చేయలేదు. సో అలా అని సిల్వికల్చర్ సిస్టమ్ మీరు ఇగ్నోర్ చేస్తే చాప్టర్లో నుంచి వచ్చే 1-2 క్వశ్చన్స్ మీరు మిస్ అవుతారు. సో వీటన్నిటి కోసమే మేము ఏం చేసామంటే ఒక బుక్ కంపైల్ చేసాం, అది చేసాం. ఆ బుక్ ప్రెజెంట్ అనేది ఆఫ్లైన్లో ఆన్లైన్లో అవైలబిలిటీ లేదండి. యాక్చువల్గా మేము రన్ చేస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు. అండ్ సెకండ్ థింగ్ అండి, ఈ బుక్లో ఏదైతే ఉందో ఆ మేజర్ కంటెంట్ అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సిల్వికల్చర్ టాపిక్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సిల్వికల్చర్లో మీరు ఏం చేస్తారంటే అరౌండ్ ఒక 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మెమరీ బేస్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏ ఇయర్ ఏంటి, ఏది ఫారెస్ట్ ఇంపార్టెన్స్,
వాటి గురించి రావడం జరుగుతుంది. దాని తర్వాత సెల్యూకల్చర్ సిస్టమ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సెల్యూకల్చర్ సిస్టమ్స్‌లో వాట్ ఈజ్ వాట్ అన్నట్టు చదవండి. డీప్‌కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు గ్రూప్ సిస్టమ్ ఉంటే థియరీలాగా చదివేయొద్దు. ఈ మణికందన్ బుక్ సగం మందికి అర్థం కాదు. చూడండి ఇక్కడ ఫారెస్ట్ యూటిలైజేషన్ అనే టాపిక్ ఇచ్చాడు. దీని నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనం ఇంత ముందు కూడా ఫారెస్ట్ రిసోర్స్ యూటిలైజేషన్‌లో ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఒక వీడియో చేసాం. జస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. దాని తర్వాత వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా దాంట్లో పార్టే. దాని తర్వాత ఫారెస్ట్ లెజిస్లేషన్. ఈ కాన్సెప్ట్ అంటే ఈ మణికందన్ బుక్‌లో డీటెయిల్‌గా ఓవర్ వ్యూ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అందరి దగ్గర ఈ బుక్ ఉందని అనుకుంటున్నా. సో ఒకసారి అందరూ రీడ్ చేయండి. సిల్వికల్చర్ సిస్టమ్స్ నుంచి కొద్దిగా ఇంపార్టెంట్ అండి. బాగా చూసుకోండి. కొంతమందికి ఇది డ్రై టాపిక్‌లా ఉంటుంది. వీళ్ళకి డ్రై టాపిక్‌లా ఉందనే మనం ఆఫ్‌లైన్ కోచింగ్‌లో ఏం చేసామంటే నీట్‌గా విజువలైజేషన్ చూపిస్తూ అంటే 3D ఇమాజినేషన్‌తో వి ప్లాన్డ్ ఎ కోర్స్. ఓకే. సో అది కూడా త్వరలో మీకు ఆన్‌లైన్ రావడం జరుగుతుంది. డోంట్ వరీ. ప్రిలిమ్స్ అయితే మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఔట్ ఆఫ్ 150 75 ఫర్ జనరల్ మెన్ అనుకోండి ఓసీలో. సో అకార్డింగ్ టు కేటగిరీ మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైం కట్ ఆఫ్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అరౌండ్ 65 ఐ థింక్ సో. దట్ టు జనరల్ క్యాండిడేట్. సో డోంట్ వరీ. ఈసారి ఎట్లేదైనా ఒక 15-10 మార్క్స్ హైక్ వచ్చిందనుకున్నా కూడా ఒక 75 అరౌండ్ వి కెన్ ఎయిమ్ అండి. సో అరౌండ్ 50 మార్క్స్ పర్సెంటేజే ఉంది కాబట్టి మీరు అస్సలు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అసలు ఫారెస్ట్రీ మీద అంత ఐడియా లేకపోయినా మీరు బేసిక్ పాయింట్స్ చూసుకుంటా అరౌండ్ ఒక 30-40 క్వశ్చన్స్ మీరు అరౌండ్ 20 క్వశ్చన్స్ మీరు పెట్టగలిగిన కూడా ఫారెస్ట్ లైట్ అండి. మిగిలింది జీకేలో కవర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఉంది. సో మీరందరూ బాగా వాటిలో ఎక్స్పీరియన్స్ ఐ మీన్ చాలామంది గ్రూప్స్ 1, గ్రూప్ 2 రాసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది వెల్ నాలెడ్జ్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి సో అది పెద్ద హార్డ్ ఏమి ఉండదు. ఇంకా మాట్లాడుకుంటే మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫారెస్ట్ మెన్సురేషన్ అండి. చాలామంది అడుగుతున్నారు మెన్సురేషన్ శాంప్లింగ్ ఎలా అది ఇది అని. సో దానికి ఒక డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తాం అనుకుంటున్నా. ఎగ్జామ్ నియర్గా ఉంది. డోంట్ ప్యానిక్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ హోప్ఫుల్లీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళే కమెంట్ చేయాలనుకుంటున్నా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత. దాని తర్వాత అలాంటి పీపుల్కి మనం మెయిల్స్ అనేది కోచింగ్ అయితే ఇస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.